నమస్తే మోత్కుపల్లి గారు. ఏం జరుగుతున్నది? చాలా ప్రశాంతంగా సైలెంట్ గా మనకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు. సంబంధం లేదు అనేది కాదు, కానీ పరిస్థితుల ప్రభావం కొంతకాలం మనం కామ్గా ఉండే పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం కామ్గా ఉండి తీరాలి తప్పదు. మనం ఊరికే అల్లరి చేస్తామంటే కూడా కుదరదు కదా. ఓకే, పట్టు వస్త్రం వేసిరు, కండువా ఉన్నది ఎవరో వేసిరు, వేసింది అంటే ఉన్నది మామూలు కండువానే కదా, దానికి పార్టీ సింబల్ ఏం లేదు కదా. కాదు కాదు, ఓకే, నార్మల్గా. కాంగ్రెస్ లో ఉన్నారా? కాంగ్రెస్ లో ఎందుకు లేను సార్, కాంగ్రెస్ లోనే ఉన్నాను నేను. కాంగ్రెస్ లోనే ఉంటా కూడా కాంగ్రెస్ లో. అది ఏమి ఆ పార్టీ ఏవో సింగిల్ పర్సన్ పార్టీ కాదు కదా. అది పార్టీ అనేది డెమోక్రటిక్ పార్టీ, మంచి పార్టీ కాబట్టి పార్టీలోనే ఉంటాను. సైలెంట్ గా ఉన్నారు. ప్రెస్ మీట్ లో అట్లాంటివి మనకు మనల్ని వాడుకున్న దాన్ని బట్టి, మనకి ఇచ్చిన అసైన్మెంట్ని బట్టి మనం చేయాల్సి వస్తుంది కదా. అందుకని ప్రస్తుతానికి నాకు పెద్దగా అసైన్మెంట్ ఇచ్చింది ఏం లేదు. రెండోది సరే, ఇక మనం పోయి ఆడ ఈడ తిరిగి అలవాటు అయితే నాకు లేదు. నాకు ఏదన్నా బాధ్యత ఇస్తే దాన్ని 100% మనం చేయాలి, చేస్తాం. అది వేరే విషయం. అది ప్రస్తుతానికైతే మరిగా మనం ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి కాబట్టి ఖాళీగా ఉన్నాం. ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వీళ్ళంతా రివ్యూలు ఇవన్నీ పెడుతున్నారు కదా, మీరు కూడా వెళ్ళి కలిసి? అంటే వాళ్ళు పిలుస్తుండొచ్చు, భవిష్యత్తులో పిలుస్తారు అనుకుంటున్నాను నేను. ఇంకా రెండోది ఏంటంటే, ఇక నాకు నా సీనియారిటీని బట్టి వాళ్ళు డిసైడ్ చేసే పరిస్థితి ఉంటుంది కదా, సహజంగా కూడా. ఏదైనా చేస్తుండొచ్చు, చేసినప్పుడు మాట్లాడదాం.